హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీ అందరినీ ఒక ఫేమస్ టెంపుల్కి తీసుకెళ్తా. నాతో పాటు వచ్చేసేయండి. ఇది ఏం టెంపుల్ అంటే ఆదివరాహస్వామి టెంపుల్ అండి. ఇది మన తెలంగాణలో ఒకే ఒక చోట ఉన్నదండి. అది ఎక్కడ అంటే పెద్దపల్లి డిస్టిక్లోని కమాన్పూర్ అనే గ్రామంలో ఉన్నది. ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసిండ్రట. ఈ గుడికి 600 ఏళ్ళ చరిత్ర ఉన్నదటండి. ఇన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోలేని వాళ్ళు నా వీడియో ద్వారా ఈ స్వామిని దర్శించుకొని నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకుండ్రి. ఓకేనా? ఇక మేమైతే టెంపుల్కి దగ్గరికి వచ్చేసినాము. మేము మా ఇంటి దగ్గర నుంచి 9కి ఏమో బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 10:30 ఏమో అయిందండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడున్న ఈ స్వామివారికి మెయిన్ ప్రత్యేకత ఏంటిది అని అంటే, ఎక్కడైనా సరే ఏ దేవుడికైనా ఒక గుడి లేకుంటే ఏదో ఒక మందిరం లాంటిది చిన్నదైనా పెద్దదైనా ఒక గోపురము, ధ్వజస్తంభాలు అట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. కానీ ఇక్కడ వెలిసిన స్వామికి ఏ గుడి ఉండదండి. ఆయన బయటనే ఉంటాడు. అయితే ఇంత మహిమగల స్వామికి గోపురం కట్టించలేకపోయినరా ఎవరు అని అనుకుంటాం కదా. అయితే ఒక భక్తుడు ఇక్కడ తన కోరిక నెరవేరితే ఈ స్వామికి నేను గోపురం కడతాననేసి అన్నాడట. అయితే అప్పుడు ఆ భక్తుడికి ఆ స్వామి కలలో కనబడి తనకి ఎటువంటి గోపురాలు అవసరం లేదని, నేను ఎప్పుడు ఎండకి ఎండుకుంటూ వానకి తడుస్తూ భక్తులకు దర్శనం ఇస్తానని చెప్పాడట. అప్పటి నుంచి ఆ స్వామికి గోపురం కట్టాలని ప్రయత్నించినా అది ఎప్పుడూ జరగకపోయేదట. అప్పటి నుంచి ఇక గోపురం కడదామన్న ప్రయత్నమే మానేసిండ్రటండి. మనం గుళ్ళోకి ఎంటర్ అవ్వడుతోటే ఎడమవైపు స్వామివారి పాదాలు కనిపిస్తాయండి. ఇక్కడికి ఆ స్వామి ఒక ఏనుగు మీద వచ్చిందని ఇక్కడ మనకు బండల మీద కనిపించే ఆ పాదముద్రలే సాక్ష్యం అండి. ఈ పాదముద్రలు చూస్తూ నేనైతే షాక్ అయిపోయినా నిజంగా. అసలు ముందుగా ఈ స్వామివారి పాదాలను దర్శించుకొని తర్వాత స్వామిని దర్శించుకుంటారండి ఎవరైనా. అంతేకాకుండా ఈ స్వామివారి పాదాలలో నవగ్రహాలు ఉంటాయని నమ్ముతారండి. ఈ స్వామివారి పాదాలను తాకితే ఎలాంటి దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారట. అంతేకాదండి, ఇక్కడ ఈ స్వామివారికి కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కూడా కడతారటండి. ఆ ముడుపులు ఎట్లా కడతారంటే, మనకు ముడుపు కట్టుకోవడానికి కావాల్సిన సామాను మనం ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకురావచ్చు, లేకపోతే అక్కడ షాప్ ఉంది, షాపులో కూడా తీసుకోవచ్చు అండి. ఆ ముడుపుని పట్టుకొని మనము ఆ స్వామి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మన కోరికను అక్కడ ఉన్న పూజారికి చెప్తే మన కోరికకు తగ్గట్టు ఒక మంత్రాన్ని ఆయన మనకు చెప్తారండి. ఆ మంత్రాన్ని మనం జపిస్తూ ఆ స్వామివారి పాదాల వద్దకు వెళ్ళి ఆ ముడుపును అక్కడ కట్టాలి. అప్పుడు అలా కడితే మనకు కోరిన కోరిక కంపల్సరిగా తీరుతుందని ఇక్కడికి వచ్చే భక్తులందరూ నమ్ముతారటండి. స్వామివారి పాదాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ నాగదేవతలను కూడా దర్శించుకొని స్వామివారి దగ్గరికి వెళ్తారండి అందరూ.
ఇదేనండి ఆ స్వామివారి ఆలయము. ఇట్లనే బయటనే ఉంటాడు స్వామివారు, ఇలాంటి ఆలయం ఉండదు అని చెప్పిన కదా. ఇక్కడ స్వామివారి రూపం పూర్తిగా పంది రూపంలోనే ఉంటుందండి. మొదట ఇంత చిన్న ఎలుక సైజులో మాత్రమే ఇక్కడ ఉండేదట ఆ స్వామివారి రూపము. అప్పటి నుండి సంవత్సరం సంవత్సరం కొంతగా స్వామివారు పెరుగుతూ వస్తున్నారట అండి. ఈ గుడికి ఫస్ట్ సారి వచ్చిన వాళ్ళైతే నిజంగా షాక్ అవుతారండి. ఎందుకంటే ఎక్కడైనా వరాహస్వామి టెంపుల్స్ ఎక్కడైనా ఉంటే మొండెం వరకు మనిషి రూపము, ఓన్లీ తల మాత్రమే వరాహ రూపము కనిపిస్తుంది కదండి. ఇలాంటి రూపంలో ఇంకెక్కడ ఉండడు కాబట్టి ఈ ఆలయానికి ఇంత ప్రత్యేకత ఉన్నదండి. అంతేకాకుండా ఆ బండపైన వెలిసిన ఆ స్వామి ఒంటిపైన వెంట్రుకలు కూడా ఉంటాయట అండి. మేమైతే చూడలేదు, కాకపోతే ఇక్కడ పూజారులు చెప్తారండి.
ఎలా ఉందండి ఆదివరాహస్వామి టెంపుల్? మీలో ఎవరైనా ఈ స్వామిని దర్శిస్తే నాకు కామెంట్ చేయండి. చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఈ స్వామిని దర్శించుకోకపోతే కంపల్సరిగా ఒక్కసారైనా దర్శించుకొని మీ కోరికలు ఆ స్వామికి చెప్పేసేయండి. కంపల్సరిగా మీరు కోరుకున్నది అవుతుంది. ఓకేనా? ఇదండి మరి మా ఆదివరాహస్వామి టెంపుల్ టూరు. మరి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి. ఇక్కడ 2 దారులు ఉంటాయండి. ఇటు పెద్దపల్లి నుంచి వచ్చేవాళ్ళు ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రావచ్చు, ఇటు గోదావరిఖని నుంచి వచ్చేవాళ్ళు ఇటు రైట్ సైడ్ నుంచి రావచ్చు అన్నట్టు. మేము వచ్చేటప్పుడు పెద్దపల్లి నుంచి వచ్చినాం కదా, మేము ఇప్పుడు ఇటు గోదావరిఖనికి వెళ్తున్నాము. ఈ దారి గోదావరిఖనికి వెళ్తానండి.